నది ఒడ్డున ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో కిరణ్ అనే యువకుడు నివసించేవాడు. అతని తండ్రి రైతు, తల్లి కూలి పని చేసేది. కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ కిరణ్కు చదువు పట్ల అపారమైన ఆసక్తి ఉండేది. పాత పుస్తకాలు చదువుతూ రాత్రివేళల్లో దీపం వెలుతురులో తన కలలను పెంచుకునేవాడు. అతని కల గ్రామానికి ఉపయోగపడే ఇంజనీర్గా మారడం. ఒక సంవత్సరం భారీ వర్షాలు కురిసి నది ఉప్పొంగింది. గ్రామంలోని వంతెన కూలిపోవడంతో పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోయారు. రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకెళ్లలేకపోయారు. అధికారులు వస్తారని గ్రామస్తులు ఎదురుచూశారు, కానీ సహాయం ఆలస్యమైంది. అప్పుడే కిరణ్ ముందుకు వచ్చాడు. తనకు తెలిసిన మౌలిక ఇంజనీరింగ్ సూత్రాలతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రణాళిక తయారుచేశాడు. మొదట గ్రామస్తులు అనుమానించారు. ఇంత చిన్నవాడికి ఏమి తెలుసు అని కొందరు నవ్వారు. అయినా కిరణ్ ఓర్పుగా అందరికీ వివరించాడు. చెక్క దుంగలు, తాళ్లు, ఇనుప పలకలు ఉపయోగించి బలమైన నిర్మాణం ఎలా చేయాలో చూపించాడు. క్రమంగా యువకులు అతనికి తోడయ్యారు. వృద్ధులు మార్గనిర్దేశం చేశారు. మహిళలు భోజనం ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లో తాత్కాలిక వంతెన సిద్ధమైంది. పిల్లలు ఆనందంగా పాఠశాలకు వెళ్లారు. రైతులు తమ పంటలు విక్రయించి ఆదాయం పొందారు. గ్రామంలో నమ్మకం తిరిగి వచ్చింది. కొంతకాలానికి ప్రభుత్వం శాశ్వత వంతెన నిర్మించింది. ఆ రోజు గ్రామ పెద్దలు కిరణ్ను గౌరవించారు. అతను మాత్రం వినయంగా, "నేను నేర్చుకున్నది గ్రామానికి ఉపయోగపడితే చాలు" అన్నాడు. ఈ కథ మనకు చెప్పేది స్పష్టం. చదువు కేవలం వ్యక్తిని కాదు, సమాజాన్ని కూడా ముందుకు నడిపిస్తుంది. సంకల్పం, సహకారం ఉంటే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు దారి తీస్తుంది.